తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. భారత రాష్ట్ర సమితిలో ఇప్పుడు ఎవరు ఎప్పుడు పార్టీ విడిపోతారోనన్న టెన్షన్ ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎప్పుడు వచ్చి చేరిపోతారన్న టెన్షన్ కూడా ఉంది. అక్కడ వెళ్ళిపోతారని బాధ అయితే ఇక్కడ చేరుతారన్న బాధ కూడా ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టి తన ఓటమితో దేశం బాధపడుతోందని చెప్తున్నారు. కానీ తమకు అలాంటి బాధేం లేవని పార్టీ మారిపోవడానికి ఎమ్మెల్యేలు దారులు వెతుక్కుంటున్నారు. ఎమ్మెల్సీలు కూడా అదే చేసేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక్క ఎమ్మెల్యే రాని ఎమ్మెల్సీ కానీ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ వైపు చూడడం లేదు. అంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ కు తెలంగాణలో పవర్ ఉండకపోవచ్చు, కానీ ఇక బీజేపీకి కేంద్రంలో పవర్ ఉంది. మరి ఎందుకు ఆ పార్టీ వైపు చూడడం లేదంటే ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు బీజేపీ కూడా ఆసక్తి చూపిస్తోంది. ఇక అందులో సందేహం ఉండదు. కానీ కాంగ్రెస్ తరహాలో ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. చేరుతామని వచ్చే వారి విషయంలో మాత్రం ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. కానీ రాజీనామాలు చేయాలని షరతు పెడతామని బండి సంజయ్ ప్రకటించారు. మరోవైపు తెలంగాణ బీజేపీలో ఓ కీలక నేత కాంగ్రెస్ లోకి పోయేవారిని ఆపేందుకు బీజేపీలోకి రావాలని, లేకపోతే బీఆర్ఎస్ లోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం భయపడడం లేదు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తే ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో సరిపెట్టుకోరు, భారీ స్థాయిలో చేయాలనుకుంటారు. అయితే ఇక తెలంగాణలో గతంలో చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో బెడిసి కొట్టడంతో ఈసారి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఇక బీజేపీ సైలెంట్ గా ఉండడానికి మరో కారణం కూడా ఉందని అనుకోవచ్చు. ఇక ఎంతమంది బీఆర్ఎస్ లో చేరినా అది బీజేపీకే లాభం. ఎందుకంటే బీఆర్ఎస్ ఎంత బలహీనం అయితే బీజేపీకి అంత లాభం లెక్కలేసుకుంటున్నారు. ఇక ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఈ విషయం నిరూపించింది. బీజేపీ బలహీనపడిన ప్రతి చోట ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయిన ప్రతి చోట బీజేపీ గెలిచింది. అందుకే బీఆర్ఎస్ ని ఫినిష్ చేసే బాధ్యత కూడా రేవంత్ రెడ్డి తీసుకుంటే మాకు అంతకంటే ఎక్కువేం కావాలన్న అభిప్రాయంతో కూడా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇక దరిదాపుల్లో ఎన్నికలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినా బీజేపీ చేయగలిగింది చేస్తోంది. అందులో ఎలాంటి ఫలితాలు వచ్చినా కూడా అవి వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపవని ఇప్పటికే రికార్డులు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరకపోవడానికి కూడా, బీఆర్ఎస్ వైపు నుంచి పెద్దగా ఆసక్తి చూపించకపోవడానికి కూడా మరో కారణం ఉంది. అదే కేసీఆర్ కొన్నాళ్ళ తర్వాతైనా బీజేపీతో కలుస్తారన్న నమ్మకం. కేసీఆర్ ఇప్పటికే ప్లాన్ బి రెడీ చేసుకున్నారని, అది బీజేపీ పంచన చేరడమేనని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అదే నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీలో చేరిన ప్రాబ్లమేనని ఎమ్మెల్యేలు భావిస్తూ ఉండవచ్చు. ఇక అదే కారణంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చేర్చుకుని ప్రయోజనం ఏంటని కూడా వారు అనుకుంటూ ఉండొచ్చు. మొత్తంగా బీజేపీ బిందాస్ రాజకీయం చేస్తుందని కూడా అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.